హాయ్ హలో వెల్కమ్ టు జహర్ టీవీ. జల్సాలు దోపిడీల మయంగా 2 ఏళ్ల కూటమి పాలన మంచి చేస్తారని మోసపు హామీలు నమ్మి ప్రజలు కూటమికి అధికారాన్ని ఇస్తే విచ్చలవిడిగా దోచేస్తూ రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచేశారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ఎక్కి దిగే విమానాలు, హెలికాప్టర్ల ఖర్చులతోనే రాష్ట్రం సగం అప్పుల పాలైందని, 23 నెలల్లోనే 3.61 లక్షల కోట్లు అప్పు చేసి కూడా కనీసం ఒక కొత్త పింఛన్ ఇచ్చినా పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్సాలు చాలా అన్నట్టు విచ్చలవిడి అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని చెప్పారు. ఇప్పటికే హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీలు ఉండగా కొత్తవి నిర్మాణం పేరుతో అంచనాలు పెంచేసి దోచుకుంటుంది. సరిపోనట్లు అద్దాలు బిగించే పేరుతో మరో 2,500 కోట్లు ఖర్చు చేశామనడం కూటమి అవినీతికి పరాకాష్ట అని మండిపడ్డారు. కూటమి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆ కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టులలో వాదించే పేరుతో కూడా భారీగా బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పారు. చంద్రబాబే సంక్షోభాలను సృష్టించి ఆదాయంగా మలుచుకోవడం, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటీ చేయడం ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న ఒకే ఒక్క కార్యక్రమం అని విమర్శించారు. రాష్ట్రంలో ఇంధన కొరతను సృష్టించి 150 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు కారుమూరి వెంకటరెడ్డి. వ్యవహరిస్తా ఉందంటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చూస్తే అర్థమవుతుంది. బాధ్యత లేకుండా బరి తెగించి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా క్వశ్చన్ అడిగితే వాళ్ళని ఏంటయ్యా ఇది మీరు ఇలా చేస్తున్నారని అడిగితే దానికి సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేయటము, లేదంటే అక్రమంగా కేసులు పెట్టడము, వేధించటము. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, పూడి శ్రీహరి గారు ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీహరి గారిని ఏదైతే అరెస్ట్ చేసినటువంటి తీరు, ఈరోజు ఆయన్ని పోలీసు వెహికల్లో తీసుకెళ్లకుండా ఆటోలో తీసుకెళ్లినటువంటి తీరు చూస్తా ఉంటే ఎంత కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వెళ్తా ఉందంటానికి అదొక నిదర్శనం. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగితే పయ్యావుల కేసు, ఆ కేబినెట్ మీటింగ్ కి సంబంధించి ఏదైతే మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తా ఉంటారు. మీ కేబినెట్ మీటింగ్ ఏంటి, విమర్శ ఏంటి? కేబినెట్ మీటింగ్ అంటే కేబినెట్ లో జరిగిన వాటి గురించి డిస్కస్ చేస్తారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశం ఎందుకు వస్తుంది? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ పర్యటన గురించి అడిగింది. ఎస్, మీ పత్రికలే రాసినాయి. ఏదైతే మింగటానికి మెతుకులు లేవు, లేదా మేసాలకు సంపెంగనున్న టైప్ లో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు మీరు విదేశీ టూర్లు అని చెప్పి జల్సాలు చేస్తా ఉన్నారని చెప్పి సాక్షాత్తు మీ కరపత్రికే రాసినటువంటి వ్యవహారం. ఎస్, ఏం చేశారు సింగపూర్ వెళ్ళని అడుగుతున్నాం మేము కూడా. సింగపూర్ వెళ్లి మంత్రులు ఒరగబెట్టింది ఏంటి, దానివల్ల ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చేది ఏంటి? సింగపూర్ పర్యటనలో దాదాపు 4-5 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 4-5 కోట్లతో ఇక్కడ వచ్చి మీరు సాధించింది ఏంటి అనేది అడిగాం. అడిగితే దానికి సిగ్గు లేకుండా దాని మీద ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టాడని అడిగాం. సింగపూర్ లో వ్యవసాయమే చేయరు. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెళ్లి ఏం చేశాడని అడిగితే దానికి సమాధానం చెప్పరు. పరిశ్రమల శాఖ మంత్రి లేకుండా పరిశ్రమల గురించి సింగపూర్ వెళ్ళి డిస్కస్ చేశారంట. నవ్వుతారన్న సిగ్గు కొద్దిగా కూడా లేదా అంటున్నా ఈ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు గాని, ప్రభుత్వానికి గాని. సో దాని మీద అడుగుతా ఉంటే ఏమంటాడు వచ్చి, మీది గొడ్డల పార్టీ అనో లేదా ఆల్ఖైదా అనో, మీరైతే ఆల్ఖైదా దగ్గరకు పంపిస్తారు. ఎవరిది ఆల్ఖైదా? అసలు అలాంటి మాటలు వస్తున్నాయంటే అది ఉగ్రవాదులకే కదా అలాంటివి వచ్చేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఆల్ఖైదా గురించి మాట్లాడుతున్నారంటే మీరే ఉగ్రవాదులు, మీకంటే ఎవరైనా తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఇంకెవరైనా ఉంటారా? మీరు మంత్రులుగా పనిచేయట్లా, ఒక ఉగ్రవాదుల్లాగానో లేదంటే ఉగ్రవాద సంస్థల్లాగానో మీరు ఇది ప్రభుత్వాన్నో లేదంటే పార్టీనో మీరు నడుపుతా ఉన్నారంటానికి ఇవన్నీ చూస్తే అర్థం కావట్లేదా? అసలు ఇప్పుడు ఈ రోజు సింగపూర్ పర్యటన ఒకటే కాదు, ఈ 2 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి దుబారా, ముఖ్యమంత్రి ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగంగానే మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్. ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి, అతని పేరు లోకేష్, అతను ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, మళ్ళీ దిగంగానే స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటది. హైదరాబాద్ మాదాపూర్ లో ఉండి పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి. దీనికైనా మీకు అధికారం ఇచ్చింది?
ఈ రోజు 3,61,055 కోట్లు అంటే 23 నెలల కాలంలో 3,61,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. ఆడబిడ్డ నిధికి 1,500 ఒక్కరికి ఇచ్చింది లేదు. నిరుద్యోగ వృత్తి ఒక్కరికి 3,000 రూపాయలు ఇచ్చింది లేదు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఏదైతే వసతి దీవెన లేదు 2 సంవత్సరాల నుంచి. ఆరోగ్యశ్రీ బకాయిలు అలానే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు. కానీ మీకు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు తిరగడానికి, జలసాలు చేసి రావడానికి, సింగపూర్ పర్యటనలో. దీని గురించి అడిగితే మా మీద విమర్శలు చేస్తారా? సోషల్ మీడియాలో ఏదైతే పోస్టులు పెట్టారనో సంబంధం లేకపోయినా లేదా అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? ఈ సోషల్ మీడియా కేసులు వాదించడం కోసం కోట్లాది రూపాయలు లాయర్లకి ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక్కడ కోర్టుల నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇక్కడ బెయిల్ వస్తేనేమో పైకి వెళ్లి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే మీకు అసలు ఈ ప్రభుత్వం నడుపుతున్నారా, ఇంకేమన్నా నడుపుతున్నారా? ప్రభుత్వంగా మీకు ఒక బాధ్యత కనీసం ఉందా? నిన్న కేబినెట్ లో చూస్తే అమరావతి పేరుతో నిర్మాణాలకు అడ్డగోలు దోపిడీ. ఇది సచివాలయం ఆల్రెడీ ఒకటి ఉంది మనకి, ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, మళ్ళీ కొత్తగా కడతాడంట. ఆ కట్టడానికి మళ్ళీ 1,000 కోట్లు, దాంట్లో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు అంట. ఏమయ్యా ఇదని అడిగితే అమరావతి మీద దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాం అంటున్నారు. అమరావతిలో ఒక బిల్డింగ్ కి అద్దాలు పెట్టడానికి 2,500 కోట్లు అని క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారా? అని ఏమన్నా పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారా? అంటే ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఒకటి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ప్రభుత్వంగా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీ బినామీల కోసమే పనిచేస్తున్నారు తప్ప ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం ఒక్కటి కూడా మీరు పనిచేయట్లేదు అంటానికి ప్రతిపక్షంగా మేము అడిగిన దానికి సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి, కేసులు, వేధింపులు, ఇదే ప్రభుత్వం చేసేది. ఎవరన్నా అసలు ఈ 2 సంవత్సరాల మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుందాం, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు 3,61,000 చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? మనకంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. వాళ్ళు కూడా చేయాలి 2 సంవత్సరాలు ఎప్పుడు 3,61,000 కోట్లు. మరి ఈ అప్పులు చేసి ఏం చేస్తున్నాం? ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా ఉంది. సంక్షోభాలను మీరే సృష్టిస్తారు మీ డబ్బుల కోసం. డీజిల్, పెట్రోల్ ఎందుకు దొరకట్లేదా? దేశం అంతా దొరుకుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు దొరకట్లేదంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రంటారా? సిగ్గు కొద్దిగానే ఉందని అడుగుతున్నా. ఎక్కడ ఎలా నవ్వుతారన్న సిగ్గు కూడా లేదా ఈ కేబినెట్ గానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు గానీ, లేదంటే ఈ ప్రభుత్వానికి గానీ? డీజిల్, పెట్రోల్ కొరత వస్తే మేమేం కారణం అంటారా? దాని మీద మేము తప్పుడు ప్రచారం చేస్తున్నాం అంటారా? ఈ కళ్ళేమన్నా పోయినాయా లేదంటే ఇంకేమన్నానా? ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మీరు చెప్పేది అదే కదా. అది యూరియా ఎందుకు అందట్లేదంటే రైతుకి, అమ్మో ఈ దుష్ప్రచారం చేస్తున్నారు జగన్ గారి కారణం అంటారు. అప్పుడిప్పుడు మదనపల్లిలో అదేదో ఫైల్స్ దగ్గర పడితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టారు. ఏడో బుడమేరులో వరద వస్తే అక్కడ బోట్ ఏదో వచ్చి అడ్డం పడితే దది కుట్ర అంటారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఎందుకు దొరకట్లేదంటే మీరు సృష్టించిన సంక్షోభం. మీరు సృష్టించి ఈ సంక్షోభాన్ని 150 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఎందుకంటే మామూలు డీజిల్ ధర ఇది 98 రూపాయలు ఉంటే ఏదైతే మీరు ఇప్పుడు కమర్షియల్కి ఇచ్చేది 153 రూపాయలు అయితే దాన్ని నార్మల్ రేటుకి ఇమ్మంటం వల్ల అది 98, ఇక్కడ 153 అంటే అంత 55 రూపాయలు ఒక్కొక్క లీటర్కి వచ్చి. మరి ఇది 150 కోట్ల రూపాయలు కుంభకోణంగా ఏంటి? సో దీని మీద క్వశ్చన్ అడిగితే మేము సృష్టిస్తున్నాము, లేదంటే ఒకడు అంటాడు వైఎస్ఆర్సీపీ పెట్రోల్ బంకులు మూసారంట. ఏది పెట్రోల్ బంకులు కూడా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం బోర్డులు పెడతారా? ఏంది పెట్రోల్ బంకులు ఏడన్నా అట్టు ఉంటాయా? మేమేదో మూసేపిచ్చి సంక్షోభం చేశామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. నేను ఒక్కటైతే స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా, మీ పతనం ఆల్రెడీ ఎప్పుడు ఆరంభమైంది కాబట్టి మీరు బరి తెగించి ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి తగిన ప్రాయశ్చిత్తం అతి త్వరలోనే మీరు అనుభవించబోతారనేది వాస్తవం. మీరు ఎన్ని రకాల విమర్శలు చేసినా, ఎన్ని రకాల కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు. మీ తప్పుడు కేసులకో లేదంటే మీరు అక్రమ అరెస్టులకో ఇక్కడ ఎవడో భయపడేవాడు లేడు. ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉన్నాం. బట్ ఇది మీరు స్టార్ట్ చేశారు, దీనికి ఎండ్ కార్డు ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత వేస్తా ఉన్న విషయం మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీ ఈ గొడ్డల సంస్కృతిలో, కత్తుల సంస్కృతితో, బాంబుల సంస్కృతితో ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు కదా. పిల్లనిచ్చినటువంటి మామ చెప్పాడు, గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని స్వయంగా రామారావు గారు చెప్పారు. మనిషి అనేవాడైతే అప్పుడు ఏదన్నా చేసుకుని చచ్చిపోవాలి ఆ మాటకి. చంద్రబాబు నాయుడు కాబట్టి ఇంకా బతికే ఉన్నాడు. 2 వంగవీటి రంగా గారిని చంపింది ఎవరు? పెంగల్ దశరథరామ్ గారిని చంపించింది ఎవరు? అదేవిధంగా మల్లెల బాబ్జీ గారిని, వైఎస్ రాజారెడ్డి గారిని చంపించింది ఎవరు?
ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవన్నీ జరిగితే మరి ఇప్పుడు చెప్పండి, గొడ్డల పార్టీ ఎవరిది, కత్తుల పార్టీ ఎవరిది? అంతెందుకు, మొన్నటికి మొన్న అధికారంలోకి వాళ్ళు రాగానే వినుకొండలో నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపింది, ఏదైతే నంద్యాల జిల్లాలో సుబ్బారాయుడిని చంపింది, మొన్నటికి మొన్న ఏదైతే పిన్నెల్లి అనేటటువంటి గ్రామం గురజాల నియోజకవర్గంలో ఒక దళితుడిని చంపింది. ఇవన్నీ ఎవరు సంస్కృతి ఇది? మేము ఎక్కడా కూడా ఆ సంస్కృతిని ఎప్పుడు ప్రోత్సహించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సో గొడ్డల పార్టీయో అని మీరంటే, గొడ్డలో బాంబులు కత్తులు కలిపినటువంటి పార్టీ మీదని మేము కూడా అనొచ్చు. రెండు, ఏదైతే సోషల్ మీడియాను వేదికగా పెట్టుకొని ఒక ఉగ్రవాదుల్లాగా ఐటీడీపీ లాంటి దాన్ని తయారు చేసి డైరెక్ట్ గా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే మరి మిమ్మల్ని ఏమనాలి? మాది గొడ్డల పార్టీ కాదు, మీది ఉగ్రవాద పార్టీ అంటే కరెక్ట్ గా మీకు సూట్ అవుతుంది. లేదంటే తెలుగు దండుపాల్యం పార్టీ తెలుసు కదా, వాళ్ళు మనుషులు బతికుండగానే ఇళ్లలోకి వెళ్లి ఏదైతే రేపులు చేసో లేదంటే హత్యలు చేసో ఏదంటే దోచుకొని వెళ్ళిపోతా ఉంటారు కదా. మరి అట్లాంటి పార్టీ మీదని మేము కూడా